ఇలాంటి స్త్రీ ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు. అంతేకాదు పేదరికం తప్పకుండా అనుభవించి తీరుతారు. ఆడవారిని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము. ఆడవారు చేసే కొన్ని ఇంటి పనుల వల్లే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము. అయితే తెలిసి తెలియక చాలామంది ఆడవారు కొన్ని రకాల పొరపాట్లను చేస్తూ ఉంటారు. వాటి వల్ల వారు పేదరికాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు. అయితే మరి ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మన ఇంట్లో పేదరికం వస్తుంది అని తెలిపే సంకేతాలు కొన్ని ఉంటాయి. ఇంట్లో ఎప్పుడూ కూడా పదే పదే ఎంత శ్రద్ధ పెట్టి వండినా కూరల్లో రుచి పచి లేకపోవటం, వంటలు అన్నం పప్పు వంటివి మాడిపోవటం వంటివి జరుగుతూ ఉంటే అక్కడ జ్యేష్ఠాదేవి ఉంది, దరిద్రం సంభవించింది అని మీరు గుర్తుంచుకోవాలి. వేలాపాలా లేకుండా పడుకోవటం, తినటం, అలానే ఎప్పుడు పడితే అప్పుడు తినటం, తిండికి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రాధాన్యత పనికి ఇవ్వకపోవటం, అలానే ఎప్పుడూ రోదిస్తూ శోకిస్తూ అసంతృప్తిగా జీవించే స్త్రీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు. అంతేకాదు ఎప్పుడైనా సరే పగిలిపోయిన గాజులను ఎక్కడ పడితే అక్కడ పడవేస్తూ ఉంటాము. గాజులు ఆడవారి సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడేవి. గాజులు అనేవి పవిత్రమైనటువంటివి. వాటిని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అస్సలు పడవేయకూడదు. గాజులు ఎప్పుడైనా పొరపాటిన పగిలిపోయినా సరే వాటిని చిన్న చిన్న ముక్కలను తీసి ఎక్కడైనా స్టోర్ చేసుకొని ఒకసారి వాటిని ఏదైనా చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఆ చెట్టు దగ్గర గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో ఈ గాజులను వేసి పాతి పెట్టాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది తప్ప డస్ట్బిన్లో ఎక్కడ పడితే అక్కడ పడవేయటం మంచిది కాదు అంటున్నారు పండితులు. ఇక చాలాసార్లు ఆడవారు పొయ్యి మీద పాలను పెట్టి మర్చిపోతూ ఉంటారు. అప్పుడు పాలు అనేవి మాడిపోతే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది, పేదరికం రానుంది, దరిద్రం సంభవించింది అని గుర్తుంచుకోవాలి. అలానే కొన్నిసార్లు పాలు పొంగిపోతూ ఉంటాయి. పాలు పొంగిపోయినప్పుడు అయ్యో పాలన్నీ పొంగిపోయాయే అని అస్సలు అనకూడదు. పాలు పొంగితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంది, లక్ష్మీదేవి రానుంది, పేదరికం తొలగిపోయి ధనవంతులుగా మారుతున్నారు అని అనడానికి సంకేతంగా లక్ష్మీదేవి ఈ సూచనలను పంపిస్తుంది. అదేవిధంగా చాలామంది ఆడవారు చీపిరిను ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడవేస్తారు. చీపిరిని కాలుతో తన్నుతూ ఉంటారు. అంతేకాదు చీపిరిని ఉత్తరం వైపు పడవేయటం కానీ చీపిరిని నిలువుగా పెట్టి నిటారుగా పెట్టి ఉంచడం కానీ చేస్తారు. అలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా నిలవదు, దరిద్రం సంభవిస్తుంది. చీపిరిని ఎప్పుడూ పొడుగ్గా పడుకోబెట్టి పెట్టాలి. చీపిరిని ఎప్పుడూ కూడా కాలితో అస్సలు పొరపాటున కూడా తన్నకూడదు. అనుకోకుండా పొరపాటున కాలు తగిలినా చీపిరికి దండం పెట్టుకోవాలి. ఇక చాలామంది తెగిపోయిన పాడైపోయిన చెప్పులను కూడా ఇంట్లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదు. అలానే చెప్పులను ఇంటి సింహద్వారానికి ఎదురుగుండా విడవటం కూడా అస్సలు మంచిది కాదు. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ప్రధాన ద్వారం నుండే వస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి వచ్చే ముందు ఇంటి ద్వారానికి ఎదురుగుండా చెప్పులు, చీపిర్లు, పాడైపోయిన వస్తువులు, ఇనుప వస్తువులు, తాళం కప్పులు, ముళ్ళ చెట్లు వంటివి ఇంటికి ఎదురుగుండా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. ఎప్పుడూ ఇంటి బయట పరిశుభ్రంగా అందమైన ముగ్గుతో కలకలలాడుతూ ఇంటి సింహద్వారానికి బయట వైపు ఎడమవైపున దీపం వెలుగుతూ ఉంటే అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. సాయంకాలాన తప్పకుండా ఈ విధంగా సింహద్వారానికి బయట వైపున దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది దానంగా అస్సలు ఇవ్వకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. చాలామంది పొరపాటున సాయంకాలం సంధ్యా సమయంలో చింతపండు, పాలు, పెరుగు, నూనె, పచ్చడి వంటివి సింహద్వారానికి సింహద్వారం దగ్గర ఉండే గడపకి ఇరువైపులా అటు ఒకరు ఇటు ఒకరు ఉండి ఏది పడితే అది దానంగా ఇస్తూ ఉంటారు. పాలు, పెరుగు, చింతపండు, నూనె, పచ్చడి ఇలాంటివి ఎప్పుడూ కూడా మర్చిపోయి కూడా సాయంత్రం సంధ్యా సమయంలో దానంగా అస్సలు ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో క్షణం కూడా ఉండదు. అలానే పాడైపోయిన మనం వంటకి వాడే గిన్నెలు ఉంటాయి కదా, వాటిని కూడా రంధ్రాలు పడ్డ గిన్నెలు, అలానే పాడైపోయిన గిన్నెలు వాటిని కూడా వాడుతూ ఉంటారు.
పాడైపోయినవి ఎప్పటికప్పుడు తీసి చెత్తలో పడేస్తూ ఉండాలి తప్ప వాటిని ఇంట్లో పెట్టుకోకూడదు. ఏవైనా సరే పాడైపోయిన వస్తువులను బయట ఎప్పటికప్పుడు పడేయాలి. ఇంట్లో వాటిని స్టోర్ చేసుకుంటూ ఉంటే లక్ష్మీదేవి నిలవదు. ఉత్తర దిక్కున ఖాళీగా ఉన్నా సరే ఎలాంటి బరువైన వస్తువులు చెత్త చెదారాలు నింపకూడదు. అలానే చిల్లర నాణాలను ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకూడదు. అంటే వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. రూపాయే కదా అని వదిలేస్తూ ఉంటారు. కానీ వాటిలోనే అసలైన లక్ష్మీదేవి ఉంటుంది. చిల్లర నాణాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే ధనత్రయోదశి రోజు కానీ లేదా ఇతర ఏదైనా లక్ష్మీ పూజల్లో కానీ చిల్లర నాణాలను ఒక గాజు పాత్రలో వేసి వాటిని రాత్రి సమయంలో శబ్దం చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మన ఇంట్లో నుండి దరిద్రం వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలానే ఎప్పుడూ కూడా ఇంట్లో శోకించిన, ఆడవాళ్లను అవమానపరిచిన, అగౌరవపరిచిన, అనవసరంగా తప్పు లేకుండా నిందలు మోపినా లేదా వారిని ఏడిపించినా సరే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఎప్పుడైనా మనం పూజ చేస్తున్నప్పుడు శుక్రవారం పూట కానీ మంగళవారం పూట కానీ మనం పూజ చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి అని పేరు ఉన్న ఆడవాళ్ళు కానీ భార్గవి అనే పేరు ఉన్న ఆడవాళ్ళు కానీ ఇంట్లోకి వస్తే వారికి తాంబూలం ఇవ్వాలి. కనీసం పసుపు కుంకుమనైనా ఇవ్వాలి. చిన్నపిల్లలు వచ్చినా సరే వారికి తీపి పదార్థాన్ని చేతిలో పెట్టి వారికి కుంకుమను పెట్టి వారిని సాగనంపాలి. అలా చేస్తే గనక లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి అంటే చిన్నపిల్లలతో సమానం. చిన్నపిల్లలలో అమ్మవారు ఉంటారు అని భావిస్తూ ఉంటాము. కాబట్టి చిన్నపిల్లలు అలాంటి పేరు గల అమ్మాయిలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా మనము అనుకోకుండా నిద్రలేచిన వెంటనే కొబ్బరికాయను చూసినా ఆవిచ్చే పాలను అంటే పాలు తాగుతున్నటువంటి దూడను చూసినా లేదా వెలుగుతున్న దీపాన్ని చూసినా ఇల్లు శుభ్రం చేస్తున్న ఆడవాళ్ళను చూసినా ఇక స్నేక్ అంటే పాము కూడా చాలామంది భయపడతారు. కానీ కలలో పాము కనిపించినా లేదా కొండలు శిఖరాలు ఎత్తైన శిఖరాలు ఎక్కుతున్నట్టు కనిపించినా అలాంటి వారు అతి త్వరగా ధనవంతులుగా మారుతారు అని గుర్తుంచుకోవాలి. తులసిని పూజించి తులసి దగ్గర నిత్యం దీపారాధన చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. తులసి చెట్టు యొక్క కొమ్మలు ఉత్తరం వైపు అతివేగంగా పెరుగుతూ ఉంటే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించాలి. ఇలా మనం కొన్ని సంకేతాలు సూచనల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంది అని గ్రహించుకోవాలి. ఇక తెలుసుకున్నారు కదా ఎలాంటి సంకేతాలు వస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని, ఎలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అని. అదేవిధంగా కొంతమంది స్త్రీలు ఎప్పుడు పడితే అప్పుడు సాయంకాలాన సంధ్యా సమయంలో తినటం పడుకోవటం వంటివి చేస్తూ ఉంటారు. అలా పొరపాటును కూడా చేయకూడదు. అలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి వెళ్ళిపోతూ ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం స్నానం చేయటం, మిట్ట మధ్యాహ్నం దీపాన్ని వెలిగించటం వంటివి చేస్తే అలాంటి పూజకి ఎలాంటి ఫలితం కూడా ఉండదు. తెలుసుకున్నారు కదా ఎలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు, ఎలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.